శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి సెప్టెంబర్ 10 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు గారి పేరు వచ్చి బాలాజీ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ ట్రెడ్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇంకా వివరాలకు వస్తే వరకు ఈ రాశి వారు ఎప్పటి నుండో ఇన్ని సంవత్సరాల నుంచో ఒక విషయం పరంగా బాధపడినటువంటి విషయంలో మీ యొక్క అంచనాలన్నీ కూడా అంటే తారుమారు అవుతున్నటువంటి విషయంలో ఒక మంచి న్యూస్ అయితే మీరు అంటే అది శుభవార్త కావచ్చు, లేదంటే ఒక మంచి లాభం ఉన్నటువంటి దిశగా రేపటి రోజున మీకైతే సర్ప్రైజ్గా ఉంటుందండి. ఎంతో ఇబ్బందికి గురైనటువంటి మాట కొన్ని సమస్యల వలన మీరు చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా రివర్స్ అవుతూ వచ్చింది. డబ్బు సంపాదించినటువంటి ఆలోచన అయితే మీకు విపరీతంగా ఉంది, కానీ దాన్ని చేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా మీకు బెడ్స్ కొడుతూ వస్తుంది. అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు, వివాహ సంబంధాలు చూసేవారు, ఇలా అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ అవుతూ వస్తుంది అనమాట. అయితే మీకు టెన్షన్స్ పడాల్సిన అవసరం అయితే ఏమి పెద్దగా లేదండి. ఇక్కడ నుండి ఏంటంటే మీకు మంచి సమయం అనేది స్టార్ట్ అయినట్టు చెప్పుకోవచ్చు. అలాగే దేవత అనుగ్రహం అనేది మీ మీద చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఏ ప్రాబ్లమ్స్ అనేవి మీకంటూ ఉండవండి, కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మీరు మీ యొక్క ఈ రాశి వారి మీద కుబేరుడు, గణపతి యొక్క అనుగ్రహం ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతిరోజు కూడా కాకపోయినా వీలున్నప్పుడు ప్రతి బుధవారం నాడు గణపతికి గరికను సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహానికి మీరు తప్పకుండా పాత్రలవ్వాలి. ఎందుకంటే గణపతికి ఎంత పూజ చేసినా కూడా గరిక లేనిదే స్వామి పూజ స్వీకరించినట్టు చెప్పి అంటూ ఉంటారు కదా. కాబట్టి గరిక ప్రియుడు కాబట్టి గణపతి మీరు తప్పకుండా ప్రతిరోజు ఏంటంటే గరికతో గణపతిని పూజించండి. ఎటువంటి విఘ్నాలున్నా కానీ, ఎటువంటి విషయంలో మీరు వెనుకబాటు పడుతున్నా అవన్నీ కూడా మనస్ఫూర్తిగా మీరు నమ్మినటువంటి ఆ దైవం గణపతికి చెప్పుకోండి. మనకి ఏదైనా కానివ్వండి, నేటి రోజుల్లో మనకు మనుషుల మీద కంటే కూడా నమ్మకం భగవంతుడి మీద ఎక్కువగా ఉంచినట్లయితే, అలాగే మనకు ఏది జరిగినా కూడా అంత దైవ నిర్ణయం అని చెప్పి అనుకొని మనం ముందుకు సాగినట్లయితే మన జీవితం అనేది తప్పకుండా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మారుతుంది. కాబట్టి ఈ పనుల్లో మీకు ఎన్ని పనులున్నా కానీ గరికతో గణపతిని అర్పించడం మాత్రం మానుకోకండి. అయితే ఒకవేళ మీకు కుదిరినటువంటి పక్షంలో కనీసం ఒక ఎర్రని పుష్పంతో అయినా సరే స్వామివారిని అర్చించి ఓం గణపతి నమః అనేటువంటి ఈ యొక్క నామాన్ని తప్పకుండా రోజు మొత్తంలో ఏదో కొంతసేపు అయినా సరే జపించడానికి మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించాలి. ఎందుకంటే మీ పనుల్లో వెనుకబడి పడ్డము, అలాగే ప్రతి పనుల విఘ్నాలు ఎదురవుతూ ఉండటము, మీకు ఏదైనా కానీ అనుకుంటే అయిపోయింది ఇంకా సక్సెస్ అయిపోయింది అనే సమయానికి అది డిసప్పాయింట్కి గురవుతూ రావటము, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మీకు విఘ్నాలు లేకుండా చక్కగా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఏ పనుల్లో అయితే వెనుకబడి పడుతున్నారో డబ్బుకు సంబంధించినవి కావచ్చు, అటు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, ఇటువంటి ఏదైనా కానివ్వండి అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి. ఇక అలాగే మీరు చేసినటువంటి మరొక పని ఏంటంటే అండి, అందరినీ కూడా నమ్మటం మానేయండి. ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వారి మీద పెట్టేస్తుంటున్నారు మీరు. ఆ ట్రస్ట్ను వాళ్ళు ఏంటంటే ఈజీగా బ్రేక్ అని చేస్తూ వస్తున్నారు. కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్ళకు మీ ప్రతి ఒక్క పనులు అప్పచెప్పడం, లేదంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినేసి ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాల పనులు చేయడము, ఈ పనులు మీరు అస్సలు చేయకండి. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మనల్ని వెనక గోతులు తవ్వుతారండి. కాబట్టి ఈ పరిస్థితిలో కూడా మనం ఉన్నప్పుడు కనీసం సహాయం చేసే నాదులు ఎవ్వరు కూడా ఉండరు. కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. ₹1 దాచిపెట్టుకోవాలి. ఏదైనా కానీ మాట సహాయం చేస్తారే వారు ఎక్కడ బాగుపడిపోతారు అన్నట్లుగా నేటి సమాజం ఆలోచిస్తుంది. కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అడుగు వేస్తూ మన దగ్గర ₹1 ఉందనుకోండి, అందులో ₹0.5 అయినా సరే పోగు చేసుకోవాలన్నమాట. కాబట్టి ఎప్పుడు ఏ సమస్య ఉంచుకొస్తుందో తెలియదు, కాబట్టి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు, కాబట్టి మనకు అవసరమైనప్పుడు ఇచ్చేవాళ్ళు ఎవరూ కూడా ఉండరు. ఏదైనా మనం బాగుపడేటువంటి పని చేస్తున్నా కూడా ఎంకరేజ్ చేసేటువంటి మనుషులు ఉండరు. కాబట్టి అన్నీ కూడా మనకు భగవంతుడు ఒక్కడే దిక్కు. కాబట్టి భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి.
మీకు దైవానుకూలం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారిపై కాబట్టి దైవబలం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మీకు దైవానుకూలం ఉంటే ఎన్ని గ్రహాలైనా కానీ మీకు అనుకూలంగానే మారతాయి. కాబట్టి ఈ విషయంలో మీరు అస్సలు ఎప్పుడు కూడా పొరపాటును కూడా దైవాన్ని విస్మరించడము కానీ అలాగే దైవనామస్మరణ చేసుకోవడం కానీ మానడం కానీ చేయకండి. ఇక మీరు కొన్ని ఆర్థిక నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి వస్తుందండి. రేపటి రోజున చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. కొన్ని విషయాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ పెద్ద ఖర్చులు చేయటం వంటివి రేపటి రోజున వాయిదా వేసుకోవడం అయితే మంచిది. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడడానికి లక్ష్మీదేవిని కూడా పూజించడము, గోమాతకు బెల్లం తినిపించడం కూడా మంచిది. దీనివల్ల ధనలాభం అనేది మీకు బాగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటుగా మీరు కుబేరుడి ఆరాధన కూడా చేసుకోవాలి. అలాగే ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం నుండి మీరు తప్పకుండా బయటపడడానికి గ్రహశాంతులు లాంటివి కూడా చేసుకుంటే మరింత ఎక్కువగా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో కనీసం శివాభిషేకం చేసుకోవడం కూడా మంచిది. అలాగే కొన్ని విషయాలపై మీకు ఒక స్పష్టత కూడా వస్తుందండి. వృత్తిపరంగా అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయడానికి చాలా మంచి రోజులు అనమాట. అంతేకాకుండా మీ యొక్క సహోద్యోగులతో అలాగే మీ యొక్క పై అధికారులతో ఏదైనా కానీ సంభాషణ సస్తంభాలు కూడా విపరీతంగా మెరుగుపడతాయి. అయితే ఆర్థికంగా ఆకస్మిక ఖర్చులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ను జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోయి అనుబంధం అనేది బలపడబోతుంది. అలాగే సాయంత్రం స్నేహితులతోనో లేదంటే కుటుంబ సభ్యులతోనో కలిసి చాలా చక్కగా ఆనందంగా అయితే పీస్ఫుల్గా గడుపుతారు. ప్రశాంతంగా ఉంటుంది మీ మనసు కూడా. ఇక విద్యార్థులు వీరి యొక్క చదువుపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. పాత స్నేహితుల నుండి కూడా మీకు ఒక మంచి శుభవార్త ఆనందపరుస్తుంది. మిమ్మల్ని ఇక ఈ సమయంలో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. పెట్టుబడులు పెట్టడం కానీ పెద్ద పెద్ద ఖర్చులు చేయడం వంటివి రేపటి రోజున వాయిదా వేసుకోవడం అనేది మీరు తప్పకుండా పాటించవలసినటువంటి మరొక విషయం అండి. అలాగే మీకు చాలా మిశ్రమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కానీ వాటితో పాటుగా కొత్త సవాళ్ళు కూడా మీకు ఎదురవుతాయండి. మీ ప్రతిభను అలాగే మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక మంచి అవకాశం కూడా రేపటి రోజున మీకు ఒక తలుపు తట్టబోయే విధంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మీ యొక్క సృజనాత్మకత ఆలోచనలు మీ పై అధికారుల యొక్క ప్రశంసలు పొందే విధంగా ఉంటాయి. అయితే మీ యొక్క ప్రత్యర్థులు లేదంటే రహస్య శత్రువుల పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క పురోగతికి ఆటంకాలు కలిగించడానికి కొంతమంది శత్రువులు ప్రయత్నించవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరము. అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం. కుటుంబంలో ఒక మహిళా స్నేహితురాలు యొక్క సహాయంతో ఒక ముఖ్యమైనటువంటి పని అయితే పూర్తవుతుంది. అటు ఆరోగ్య విషయంలో పాత ఆరోగ్య సమస్యలు మరలా తలెత్తటువంటి అవకాశం ఉన్నందున కొంచెం ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకుండా ఉండండి. ప్రయాణాలు చేయాల్సి వస్తే అనవసరమైనటువంటి ప్రయాణాలు మానుకోండి. జాగ్రత్తగా ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిది. ఇక మీరు చాలా కాలంగా ఏడ్చేటువంటి పనులు అయితే పూర్తవుతాయండి. కుటుంబంతో గడపడము, స్నేహితులతో మాట్లాడడం వల్ల మీ మానసిక ప్రశాంతత రెట్టింపు అవుతుంది. మంచి ఫలితాలు కొనసాగటానికి వినాయకుడికి తప్పకుండా పూజ చేయటము అస్సలు మర్చిపోకండి. అలాగే లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు అన్ని రకాలుగా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీరు రేపటి రోజున వీలుంటే చక్కగా ఎక్కడైనా సరే వినాయకుడి గుడికి వెళ్ళి ఆ స్వామివారికి గరికను సమర్పించి స్వామివారి దర్శనం చేసుకుని వస్తే మీ కండకాలు కూడా మంచిదండి. మీ భాగస్వాములతో స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి మీరు మరింత ఎక్కువగా ప్రయత్నాలతో అయితే చేయవలసి ఉంటుంది. రేపటి రోజున మీరు ఏమైనా ప్రయాణాలు చేయవలసినా కూడా వాయిదా వేసుకోవడం మంచిది. రేపటి రోజున ఎవరైనా కొత్తగా పరిచయం అయిన వారికి మీ విషయాలు మాత్రం షేర్ చేసుకోవడం అయితే మంచిది. అలాగే మీ స్నేహితులతో గతంలో ఉన్నటువంటి ఏవైనా అపార్థాలు ఉంటే తొలగించుకోవడానికి రేపటి రోజున ఒక సరైనటువంటి సమయం అండి. మీ ప్రేమ జీవితంలో మాధుర్యం మరింత మెరుగుపెడుతుందన్నమాట. ఇక కార్యాలయంలో ఏదైనా జట్టుగా పనిచేయడం ద్వారా విజయాన్ని సాధిస్తారు. ఒంటరిగా కాకుండా అందరినీ కలుపుకొని పోవడం ద్వారా మీరేంటంటే లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనేది కూడా మీకు నిలకడగా ఉంటుందన్నమాట. అనవసరమైనటువంటి ఖర్చులను నివారించడం వల్ల చాలా మంచిది. మతపరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటము మానసిక ప్రశాంతత ఇస్తుందని చెప్పి గుర్తుంచుకోండి. ఇక మంచి ఫలితాలు మీకు కొనసాగటానికి మీరు తప్పకుండా రేపటి రోజున గణపతి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారిని తప్పకుండా దర్శించుకోవడం వల్ల అదృష్టం కలుగుతుంది. అలాగే మీరు భవిష్యత్తు గురించి ఆశావాద దృక్పథంతో ఉంటారు. గ్రహణం తీసుకొచ్చినటువంటి మార్పులను పాఠాలను స్వీకరించి ముందుకు సాగడానికి మీరు తప్పకుండా సిద్ధంగా ఉండాలి కూడా. దీర్ఘకాలిక సమస్యలను మీరు నివారించుకోవడానికి వాటిని సాధించడానికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలను
పుంజుకుంటూ మీరు మరింత బలంగా ఉండాలి. మంచి ప్రణాళికలు వేసుకోవడానికి కూడా అనుకూలమైన రోజులు ఇంకాస్త ఎక్కువగా రాబోతున్నాయండి. అటు మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు, ప్రశంసలు తప్పక పొందుతారు. అటు పాత పెట్టుబడుల నుండి లాభాలు కూడా పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీ ఆర్థిక భవిష్యత్తు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు లేదా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మధ్య బంధాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంటారు. ఇక విద్యార్థులు మీరు కష్టపడితే పోటీ పరీక్షలో విజయం సాధించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి. మొత్తం మీద చూసినట్లయితే ఓవరాల్గా ఈ రాశి వారి యొక్క ఫలితాలు చాలా మిశ్రమంగాను, అనుకూలంగాను ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రారంభాలకు మంచి రోజు. ప్రేమ జీవితంలోనూ లేదంటే కుటుంబ సంబంధాలతో కొత్త మార్పులు వస్తాయి. మీరు కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తారు. మొత్తం మీద ఈరోజు మీకు సంతోషంగాను అలాగే సంతృప్తికరంగాను ఉంటుంది. శాంతి మరియు ప్రశాంతత కోసము పరమేశ్వరుని పూజించడము, రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల మీకున్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఒక ముఖ్యమైనటువంటి మలుపుగా చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా చక్కగా మీ మనసును అలాగే మిమ్మల్ని మరింత ఎక్కువగా పునఃపరిశీలించుకోవడానికి, మీ బలహీనతలను అధిగమించడానికి, కొత్త శక్తితో మీరు ముందుకు సాగడానికి ఒక అవకాశాన్ని అయితే ఈ రాశి వారి యొక్క చంద్రగ్రహణం అనేది మీకు ఇచ్చిందనమాట. కాబట్టి సానుకూలమైన దృక్పథంతో ముందుకు సాగితే రేపటి రోజున మీకు శుభప్రదంగా, విజయవంతంగా ఉంటుందండి.